ఈ రోజు ఐఎన్పిఆర్ కార్యాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెలిగొండ పనులన్నీ పెండింగ్ పెట్టేసి ప్రాజెక్ట్ అయిపోయిందని, ఏపీ ప్రజలని జగన్ మోసం చేశాడని, రెండో టెన్నెల్లో 7 కిలోమీటర్ లైనింగ్ పూర్తి చేయలేదు, నీళ్లు ఎలా వదులుతారు జగన్ అని ప్రశ్నించారు. రెండో టెన్నెల్లో తవ్విన 2 లక్షల క్యూబిక్ల మట్టిని తీసుకొచ్చి మొదటి టన్నెల్ దగ్గర డంప్ చేశావు, నీళ్లు ఎలా వదులుతారు? రెండో టెన్నెల్లో 1,00,000 క్యూబిక్ మీటర్ల రాతి వ్యర్థాలను తొలగించకుండా వెళ్లిపోయావు. ఇది చేయాలంటే 6 నెలలు పడుతుంది, నీళ్లు ఎలా వదులుతారని మండిపడ్డారు. ఇన్ని పనులు పెండింగ్ పెట్టి ప్రాజెక్ట్ అయిపోయిందని రాష్ట్ర ప్రజలను మభ్యపెడతావా? ఇలాంటి మోసపూరిత పాలన చేశావు కాబట్టే నీకు ఏపీ ప్రజలు అడ్రస్ లేకుండా చేశారని అన్నారు. నిన్న వెలుగొండ గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారు, నేను అడుగుతూ ఉన్నా, జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి మీరు చెప్పినటువంటి మాటలు ఏవైతే, అసత్యాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అడుగుతూ ఉన్నా. ఇప్పటికే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తూ ఉన్నాం, ఏదైతే మీ 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి 14 లక్షల కోట్ల అప్పుల్ని మేము భరిస్తూ, ఇప్పుడు మీరు 5 సంవత్సరాల్లో చేసినటువంటి తప్పులను కూడా మేము భరించాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అడుగుతూ ఉన్నా. సూటిగా సమాధానం చెప్పాలి. ఎందుకంటున్నానంటే, ఏదైతే ఈవేళ పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి వెలుగొండ ప్రాజెక్టు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టు, ప్రతి రిజర్వాయరు కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని కప్పిపుచ్చుతూ తన తప్పిదాలను ఇతరుల మీద నెట్టేసేటువంటి నీ విష ప్రయత్నాన్ని ఈ రోజు ప్రశ్నిస్తూ ఉన్నాం పత్రికాపురంగా. అందులో ప్రధానంగా ఏదైతే వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి అడుగుతూ ఉన్నాం. శ్రీశైలం బ్యాక్ వాటర్ లో ఆ యొక్క వెలుగొండకు సంబంధించినటువంటి టన్నల్ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో, అంటే వెలుగొండక ప్రాజెక్టుకి ప్రాథమికంగా ఉన్నటువంటి టన్నల్ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పనులే, వింగ్స్ అండ్ రిటర్న్స్ ఏవైతే ఆ రెగ్యులేటర్ పనులు పూర్తి చేయకుండా నీళ్లు వదిలితే రేపు టన్నెల్ కే ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉండగా, మరి కనీసం ఆ యొక్క పరిజ్ఞానం కూడా లేకుండా వెలుగొండకి నీళ్లు వదలొచ్చు అనేటువంటి మాట ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు చెప్తూ ఉంటే హాస్యాస్పదం కాదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా. ఆ యొక్క వెలుగొండకి ప్రిలిమినరీగా మొదటి హెడ్ రెగ్యులేటర్ కి సంబంధించినటువంటి పనులు పూర్తి కాకపోవడం, అదేవిధంగా మొదటి టన్నెల్, అదేవిధంగా రెండవ టన్నెల్ కూడా ఇంకా బ్యాలెన్స్ పనులు ఏవైతే ఇప్పుడు నేను చెప్పానో అవి ఉండడం. మరి ఇది పూర్తి అయిన తర్వాత ఏదైతే ఫీడర్ కెనాల్ ఏదైతే ఉందో, అంటే ఎందుకంటే శ్రీశైలం ఆ యొక్క బ్యాక్ వాటర్ రిజర్వాయర్ నుంచి ఆ హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి ఆ ఫస్ట్ టన్నెల్, సెకండ్ టన్నెల్ నీరుని ఆ యొక్క 18.2 కిలోమీటర్లు ఆ టన్నెల్ ద్వారా వెళ్లిన తర్వాత నెక్స్ట్ 22 కిలోమీటర్లు ఫీడర్ కెనాల్ ద్వారా పోవాలి నీరు. మరి ఏదైతే ఆ యొక్క హెడ్ రెగ్యులేటరీ పనులు కాలేదు, ఫస్ట్ సెకండ్ కు సంబంధించిన టన్నెల్ పనులు పెండింగ్ లో ఉన్నాయి, పోనీ వాటిని దాటుకుని ఏదైతే ఫీడర్ కెనాల్ 22 కిలోమీటర్లు ఏదైతే వెలుగొండ నీరు ప్రవహించాలో, మరి అది 2022లో వచ్చినటువంటి వర్షాలకి ఆ వర్షపు నీరుకే ఆ ఫీడర్ కెనాల్ గళ్లు పడినటువంటి పరిస్థితి. వెలుగొండ నీరు ప్రవాహానికి కాదు, ఆ ప్రాంతంలో కురిసినటువంటి వర్షాలకే ఆ ఫీడర్ కెనాల్ 5-6 చోట్ల గండ్లు పడినటువంటి పరిస్థితి. అంటే ఫీడర్ కెనాల్ కూడా పూర్తి స్థాయిలో ఎక్స్టెన్షన్ గాని లైనింగ్ గాని లేనిటువంటి పరిస్థితుల్లో ఆ కెనాల్లో ఉన్నటువంటి ఏదైతే కేవలం ఆ యొక్క తవ్వినటువంటి మట్టి అటు ఇటు వేసి సదిరి దానిలో అనేకమైనటువంటి బండరాళ్లు ఇవన్నీ ఉంటే అవన్నీ కూడా మరి పెద్ద పెద్ద గ్యాప్స్ ఉండి చిన్నపాటి వర్షం వస్తేనే ఆ వర్షపు నీరే ఆ గట్టులోంచి బయట వాగుల్లోకి ఊళ్ళలోకి పోతోంది. మరి ఇటువంటి స్థితిలో ఆ హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తి చేసుకుని ఫస్ట్ టెన్నాల్, సెకండ్ టెన్నాల్ వర్కులు కూడా ఒకవేళ మేము పూర్తి చేసుకుని నీరు వదిలినా కూడా, అంటే దగ్గర ఫస్ట్ టెన్నాల్ అంటే 3,000 క్యూసిక్ల నీరు, రెండవ టెన్నల్ నీరు 8,500 క్యూసిక్ల నీరు, అంటే మొదటి రెండవ టెన్నెల్స్ ని పూర్తిగా మనం పనిచేస్తే దగ్గర 11,500 క్యూసిక్ల నీరు వెలుగొండ ద్వారా మనం తీసుకెళ్తాం. మరి ఈవేళ వర్షపు నీరుకే ఆగనటువంటి ఫీడర్ కెనాల్ ఇప్పుడు నీటిని విడుదల చేస్తే 11,500 క్యూసిక్లు కాదు కదా, 11 క్యూసిక్ల నీరు పంపించినా కూడా ఆ ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులు పూర్తి కాకపోతే మరి అవన్నీ కూడా వాగుల్లోంచి గ్రామాల్లోకి పోయి మళ్ళీ మునిగిపోయేటువంటి పంట పొలాలు పోయే పరిస్థితే తప్ప మరి ఏదైతే ఆ రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు అనే విషయాన్ని కూడా మరి ఈ యొక్క ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తికి మరి తెలియకుండా మాట్లాడుతున్నాడా లేదా అసత్యాల అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడా అనేది ఇవాళ ప్రజలే ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి.